పేరు బుడ్డు రమేష్, మాది కొమరవూరు. జేకేఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తే అలా కూర్చున్నామండి. జరగబోయేవి అన్నీ కూడా ఆయన వివరించి చెప్పారండి. జేకేఆర్ గారు చెప్పినట్టు వ్యాపారం కూడా చేసిన తర్వాత వ్యాపారం చేసేవాడిని. ఫైనాన్స్ వ్యాపారం కూడా వేలలో ఉండేది. ఇప్పుడు లక్షల చేరుకున్నది. జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మనం చేసిన సకల పుణ్య కార్యక్రమాలన్నీ కూడా ఈ చిన్న పని చేస్తే నశించిపోవటం ఖాయం. సహజంగా మనం యజ్ఞాలు, ఏగాదులు, పూజలు, అలాగే వ్రతాలు, అలాగే ధ్యానం, నిరంతరం తపస్సు చేసినప్పటికీ కూడా పూర్వజన్మ నుంచి కూడా మీరు ఎంతో సత్కర్మని తెచ్చుకుని ఈ జన్మలో కూడా అనేక సత్కర్మలు చేస్తూ ఉన్న, అన్నదానాలు చేస్తున్నప్పటికీ కూడా దాని నుంచి వచ్చిన పుణ్యమంతా కూడా ఈ చిన్న పని చేస్తే వెంటనే అది ఆహుతైపోతుంది అని చెప్తున్నారు. ఏమిటి అని అంటే, ఎలాగూ అంటే మనిషిలో నేను అనేది ఉండకుండా ప్రతిదీ భగవంతుడి యొక్క ఇదేనని నమ్మి, ప్రతిదీ భగవంతుడి యొక్క కరుణ కటాక్షములతో జరుగుతుందని నమ్మాలి తప్ప నేను చేస్తున్నాను అంతా నా వల్లే అవుతుంది అనే ఒక ఆలోచన మనిషిలో రాకూడదు అని చెప్తున్నారు. అయితే చేసేది మనిషే, కానీ అది భగవంతుడి సంకల్పంతో చేస్తున్నాను అని రావాలి. అలాగే గర్వము ఉండకూడదు, దర్పము ఉండకూడదు. మనం ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా గర్వంతో, దర్పముతో